తమిళనాడు పీఠం తిరిగి డీఎంకేకొచ్చే ఛాన్స్ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి తిరిగి అధికార పార్టీకి మెయిల్ చేసే మూడ్‌లో ఉన్నాడు. ఆ కండిషన్‌లో ఉన్నాడనేది అర్థమవుతోంది. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన 150 స్థానాలు గ్యారంటీగా గెలుస్తాను అనుకున్నాడు ఆ రోజున. వైఎస్ ప్లాంట్ ఎందుకు చేశాడు? తన ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయంగా చీల్చగలిగిన కెపాసిటీ చిరంజీవికి మాత్రమే ఉంది అనే ఉద్దేశంతో చిరంజీవిని ఆయనే దింపాడు రంగంలోకి. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్, 5 రాష్ట్రాల ఎన్నికలు అయితే ముగిశాయి నిన్న. దానికి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే నిన్న విడుదలయ్యాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే దానిపై ఒక స్పష్టత అయితే సూచనప్రాయంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా అందరి చూపు ఇప్పుడు తమిళనాడు రిజల్ట్స్ మీదే కేంద్రీకృతం అయింది. ఎందుకంటే అక్కడ విజయ్ సంచలనం సృష్టించబోతున్నాడు, విజయ్కి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు రాబోతున్నాయని అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్నాయి. దీని గురించి ఏమంటారు? ఆల్మోస్ట్ విజయ్ గెలుస్తున్నాడు, సీఎం కాబోతున్నాడు అని కూడా సర్వేలు చెప్పాయి కదా. అంటే 10 నుంచి 18 సీట్ల మధ్య కొన్ని సర్వేలు చెప్పినాయి. ఒక సర్వే పర్టికులర్గా కాబోయే సీఎం అన్న ధోరణిలోనే వెళ్ళింది. కాబట్టి సర్వేల ప్రకారం ఆయన ముఖ్యమంత్రి అయిపోయినట్టుగానే భావిస్తున్నారు. కానీ ఎంతవరకు నడుస్తుంది అనేది డౌటే. అంటే ఆయన ఏ ఓట్లు చీల్చాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఒక ఎక్స్పెక్టేషన్లో ఉంది. అంటే డిఎంకే కోర్ ఓట్ బ్యాంక్ ఒకటి ఉంది. కోర్ ఓట్ బ్యాంక్ అంటే ద్రవిడ రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఓట్ బ్యాంకు. దాన్ని స్ప్లిట్ చేసి ఉంటాడా, స్ప్లిట్ చేసి బీజేపీకి ఏదైనా హెల్ప్ చేసి ఉంటాడా అనేది ఒక డౌట్. కానీ పరిస్థితి చూస్తే అలా కనిపించటం లేదు. ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటునే చీల్చినట్టుగా అర్థమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చటం అంటే డెఫినెట్గా అది అధికార పార్టీకి మేలు చేసే వ్యవహారంగానే ఉంటుంది. అధికార పార్టీకి మేలు చేయటం అంటే డిఎంకే నెగ్గే అవకాశాలు ఉన్నాయనే అత్యధిక సర్వేలు చెప్పిన మాట. కాబట్టి ఒక సర్వే మాత్రమే విజయ్కి ఛాన్స్ ఇచ్చింది. మిగిలిన సర్వేల్లో దాదాపుగా డిఎంకే వైపే మొగ్గు చూపేది. కనుక తమిళనాడు పీఠం తిరిగి డిఎంకేకి వచ్చే ఛాన్సెస్ బలంగా కనిపిస్తున్నాయి. విజయ్ కింగ్ మేకర్ కావచ్చు. హంగ్ ఏర్పడే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే హంగ్ తను ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. తను వాంటెడ్గానే పోలింగ్ కంటే ముందు పొత్తుల కంటే కూడా పోలింగ్ తర్వాత పొత్తుల వైపే తను మొదటి నుంచి మొగ్గు చూపాడు విజయ్. ఎందుకంటే తన బలం ఏమిటో తెలిసిన తర్వాత నదిలో ఎద్దును నుంచోబెట్టి కొమ్ములు చూపించి బేరం ఆడటం కన్నా కూడా ఓపెన్గా ఎద్దుని మార్కెట్లో పెట్టి అమ్మటమే బెటరు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఆయన మొదటి నుంచి. ఆ అభిప్రాయంతో ఉండటం వలన చాలా స్పష్టంగానే బీజేపీకి డిఎంకేకి సమాన దూరంలో ఉంటాను నేను అని చెప్పాడు ఆయన. చెప్పాడు, కానీ ఆ చెప్పిన మాట మీదే నిలబడాలని ఎక్కడా రూల్ ఏం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఆ పార్టీకి అనువుగా ఉంటే అటు, ఈ కూటమికి అనుకూలంగా ఉంటే ఇటు కూడా తను చేయి వేసి ఎటైనా కింగ్ మేకర్ కాగలడు. ఆ ఎటైనా కింగ్ మేకర్ కాగలడు అనేటువంటి ఒక వెసులుబాటుని ఉంచుకుంటూ ఆయన ప్రీపోల్ అలయన్స్కి వెళ్ళలేదు. వెళ్లకుండా పోస్ట్ పోల్ అలయన్స్ల వైపే తన దృష్టి పెట్టాడు. కాబట్టి ఆయన ఇప్పటికిప్పుడు మనం అతను స్టాలిన్ చేతిలో కత్తా లేకపోతే మా బీజేపీ చేతిలో కత్తా, అమిత్ షా గారి చేతిలో కత్తా అని చెప్పడం అంత ఈజీ కాదు. కానీ బీజేపీ ప్రోగ్రామ్ అయితే డిఎంకేని ఈ ఎన్నికల్లో ఏదో పద్ధతిలో పీకాలి అనేది వాళ్ళ ప్రోగ్రాం. ప్రాంతీయ పార్టీలని ఎక్కడికక్కడ కంట్రోల్లో తీసుకోవటము, ఎలిమినేట్ చేయటం ఈ ప్రోగ్రాంలో నడుస్తోంది భారతీయ జనతా పార్టీ వ్యూహం. అందులో భాగమే ఏఐడిఎంకే అయిపోయింది, డిఎంకేని కూడా లేపేస్తే లైన్ క్లియర్ అవుతుంది అనే ప్రోగ్రాంలో భాగంగా డిఎంకేని టార్గెట్ చేశారు. కానీ అది అంత ఈజీ టాస్క్గా అనిపించటం లేదు. అంత ఈజీ టాస్క్గా అనిపించడం లేదు. స్టాలిన్ ఏదో పద్ధతిలో ఎమర్జ్ అయ్యేలాగానే కనిపిస్తున్నాడు. అంటే ప్రజలకి
ప్రత్యామ్నాయ నాయకుడిగా స్టాలిన్ స్ట్రైచర్కి తగిన స్ట్రైచర్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఎవరు కనిపించలేదు ఎదురుకుండా. అవును. కనిపించకపోవడంతో స్టాలిన్ వైపే మొగ్గు కనిపించింది. ఉమ్. కానీ విజయ్ ఎమర్జ్ అవుతాడు, ఉమ్. స్టాలిన్కి ప్రత్యామ్నాయంగా నిలబడగలిగే స్ట్రైచర్ ఉన్నటువంటి వ్యక్తిగా విజయ్ ఎమర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని ఈ రిజల్ట్ ద్వారా ఆయన ప్రకటించుకోవాలనుకుంటున్నాడు విజయ్. ఉమ్. ప్రకటించుకుంటే ఆ తర్వాత బేరం ఎటైనా మాట్లాడుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం సర్వేలు అయితే డిఎంకేనే మళ్ళీ తిరిగి అధికారం చేపట్టబోతుంది, స్టాలిన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నాయి. సో ఒక సర్వే మాత్రం ఎక్కువగా విశ్వసనీయత ఉన్న సంస్థ యాక్సిస్ మై ఇండియా సంస్థ. ప్రదీప్ గుప్తా గారు విజయ్ ఖచ్చితంగా తమిళనాడులో సంచలనం సృష్టించబోతున్నాడు, ఆయన అధికారం చేపట్టడానికి అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ని అయితే స్పష్టంగా క్రాస్ చేయగలుగుతాడు అని అయితే ఆయన చెప్తున్నారు. సో ఎలా ఉండొచ్చు అంటే అధికారానికి ఆయన అధికారంలోకి వచ్చినట్టుగానే భావించాలి. ఎటు వెళ్ళినా తన కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. తను కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తను స్వయంగా అన్ని స్థానాలు గెలవగలడా అనేది డౌటే. 18 అనేదే పెద్ద ఫిగరు. 18 అనేది కూడా రీజనబుల్గా రెస్పెక్టబుల్ వ్యవహారమే ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్తో పోలిస్తే. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన 150 స్థానాలు గ్యారంటీగా గెలుస్తాను అనుకున్నాడు ఆ రోజున, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఆయన గెలిచింది ఎంత 18 లోపు. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి సీనే కనిపిస్తోంది. విజయ్ కాన్షియస్గా అన్నీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలడు అని మాట్లాడుతున్నారు, కానీ కొంతమంది ఆ వాయిస్లో అంత బలం కనిపించడం లేదు. ఒక సంస్థ మాట్లాడుతోంది, మేబీ అది కరెక్ట్ కూడా కావచ్చుగాక, కానీ కనిపిస్తున్న దీనిలో మాత్రం అతనికి అంత అవకాశం దొరికే పరిస్థితి అయితే లేదు అక్కడ. ఏఐఏడీఎంకేకి మళ్ళీ తిరిగి ప్రతిపక్షం వచ్చే ఛాన్సే ఎక్కువ శాతం ఉండొచ్చు అంటారు. అయితే విజయ్ 30 సీట్లకు కనుక పరిమితం అయితే విజయ్ గెలిచి ఎవరి కంట్రోల్లోకి వెడతాడు అనేది చూడాలి. ఆయన డిఎంకే కంట్రోల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అని సర్వేలన్నీ అలాంటి రిజల్ట్స్ ఇచ్చినాయి. కాబట్టి తను అటువైపు వెళ్ళిపోతే ప్రతిపక్షం అనివార్యంగా ఏఐడిఎంకే అవ్వాలి. బీజేపీ కూడా ఈసారి బలంగానే ఉంది. డెఫినెట్గా తను కొంత బెటర్ పెర్ఫార్మెన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఏదో పద్ధతిలో వాళ్ళు విజయ్ మీద అయితే వాళ్ళ దృష్టి ఉంది, బీజేపీ దృష్టి ఇప్పటికీ. అంటే మొదట్లో వినిపించిన మాట ఆయన బి టీమ్ అని. బి టీమ్ అంటే డిఎంకే బేస్ని బద్దలు కొట్టడానికి తను ఉపయోగపడతాడు, ద్రవిడ ఓట్ బ్యాంకులో స్ప్లిట్ తీసుకురాగలడు బలంగా అని అనుకున్నారు. అలా బి టీమ్ అవుతాడు బీజేపీకి అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది అతని మీద. కానీ కనిపిస్తున్న వ్యవహారం బట్టి అతను ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి తిరిగి అధికార పార్టీకి మెయిల్ చేసే మూడ్లో ఉన్నాడు, ఆ కండిషన్లో ఉన్నాడు అనేది అర్థమవుతోంది. అందుకని ఎటు నుంచి చూసిన హంగ్ అనే మాట చాలా సందర్భాల్లో వినిపించింది. కొన్నిసార్లు హంగ్ అని చెప్పిన వాళ్ళే హంగ్ అనే దాంతో సంబంధం లేని నెంబర్లు క్రియేట్ చేశారు. 94 ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు స్వయంగా ఎన్నికల్లో హంగ్ ఏర్పడే అవకాశం ఉంది అని మాట్లాడాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే బీఎస్పీ గట్టి ప్రభావం చూపిస్తుంది అనుకున్నాడు. ఆయన ఆ ఎలక్షన్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు, అప్పుడు ఆంధ్రప్రదేశ్, అప్పుడు కాన్షీరామ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాడు ఆయన. డెఫినెట్గా ప్రభావవంతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది పార్టీ అని రామారావు గారు అనుకున్నాడు. అనుకుని వాళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామేమో అని ఆయనే అనుకుని బీఎస్పీతో ఒక సయోధ్య కోసం ప్రయత్నం చేస్తూ హంగ్ ఏర్పడుతుంది అని ఓపెన్గా ఓ ప్రెస్ మీట్లో అన్నాడు. కానీ రిజల్ట్స్ టోటల్గా తేడాగా వచ్చి ఆయన గెలుస్తుంది అనుకున్నటువంటి బీఎస్పీ ఒక్కచోట కూడా గెలవాలి, డిపాజిట్లు కూడా తెచ్చుకోవాలి. కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా తెలుగుదేశం పార్టీ బీభత్సమైన మెజారిటీ సంపాదించింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ గెలిచిన ఎన్నికలు, అది 83లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఎన్నిక కావచ్చు, 85లో జరిగినటువంటి ఎలక్షన్ కావచ్చు, ఆ 2 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే కూడా మించిన సీట్లు 94లో గెలిచారు.
అది ఆయన హంగ్ అన్న తర్వాత ఆయన్ని కంగు తినిపించారు ఓటర్లు. హంగు కాదు, నీ చేతిలోనే పెట్టేస్తున్నాం టోటల్గా అసెంబ్లీని అని. కాబట్టి అలాంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. ఇప్పుడు కూడా హంగ్ అంటున్న వాళ్ళ ఇది అదే. అంటే విజయ్ కింగ్ మేకర్ అయితే అది హంగ్ అవుతుంది కదా అనివార్యంగా, ఎటైనా. అవును. అటు వెళ్ళినా హంగ్ అవుతుంది, ఇటు వెళ్ళినా హంగ్ అవుతుంది. అవును. అందుకని హంగ్ అనే మాట వినిపించడం వెనకాల కీలకమైన వ్యక్తి విజయే. విజయ్ ఉన్నాడు కాబట్టి హంగ్ వస్తుంది. 2009లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో హంగ్ ఏర్పడబోతుంది. చిరంజీవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సంపాదించుకొని అయితే ముఖ్యమంత్రి లేదంటే కింగ్ మేకర్ అవుతారని అనుకున్నారు. కానీ అదైతే జరగలేదు 2009లో. అంటే రెండు పార్టీలు బలంగా ఉన్న రోజుల్లో అవును. ఒకవైపు కూటమి కట్టేసిన తర్వాత ఆ కూటమిలో జేరి ఫైట్ చేసుంటే వేరేలా ఉండేది. ఆ కూటమికి అధికార పార్టీకి మధ్యస్థంగా ఈయన నిలబడ్డాడు. దాంతో పిక్చర్ క్లియర్గా జనాలకు అర్థమైంది. ఈ కూటమి గెలుపుని అడ్డుకుంది చిరంజీవి. ఒక ఇదేంటంటే వైఎస్ ప్లాంట్ చేశాడు ఆ పార్టీని అనే పుకారు కూడా ఉంది మార్కెట్లో. అవును, ఇప్పటికీ వినిపిస్తుంది. వైఎస్ ప్లాంట్ ఎందుకు చేశాడు? తన ప్రయోజనం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని గణనీయంగా చీల్చగలిగిన కెపాసిటీ చిరంజీవికి మాత్రమే ఉంది అనే ఉద్దేశంతో చిరంజీవిని ఆయనే దింపాడు రంగంలోకి. అందుకే కాంగ్రెస్లో మెర్జీ చేసి వెళ్ళిపోయాడు ఆయన అనేది ఒక థియరీ ఉంది. అది నిజం అని నేను అనను కానీ బహిరంగంగా దానిలో కొంత నమ్మబుల్ విషయం అయితే ఉంది. కానీ చిరంజీవి కాంగ్రెస్ ఓట్లు కూడా గణనీయంగా చీల్చాడు అనే ఒక చర్చ కూడా ఒకటి ఉంది కదా. ప్రభుత్వ వ్యతిరేకత ఆ స్థాయిలో ఉందంటారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో? అంటే అవతల కూటమి కట్టేశారు వాళ్ళు, అన్ని పార్టీలు కూటమి కట్టేసినాయి టీఆర్ఎస్తో సహా, అప్పటి టీఆర్ఎస్తో సహా కట్టేసిన తర్వాత సాలిడ్గా వాళ్ళు గెలవాలి కదా. చిరంజీవి లేకపోతే వాళ్ళు డెఫినెట్గా గెలిచేవాళ్ళు. ఓకే. గెలవలేని పరిస్థితి కల్పించింది చిరంజీవి. ఓకే. అందుకని ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి కూడా ఆయనే కారణం అనొచ్చు. ఎందుకంటే ఆయన ఓడిపోయి ఉంటే ఇంట్లో ఉండేవాడు, లేకపోతే బహిరంగంగా ఏదైనా కార్యక్రమాల్లో ఉండేవాడు. అంతే తప్ప ఈ ప్రజల్ని కలవడం కోసం ఆ వెదర్లో అలా బయలుదేరి ఉండేవాడు కాదు. ఆయన గెలవటం వలన ఆ ప్రోగ్రాం పెట్టుకోవాల్సి వచ్చింది. ఏదో ఆ రచ్చబండ అనే కార్యక్రమం పెట్టుకోవాల్సి వచ్చి అలా హెలికాప్టర్లో వెళ్లాల్సి వచ్చి ఆ ముందు రోజు ఇంట్లో ఏదో ఘర్షణ జరిగింది అనేది కూడా ఓ థియరీ ఉంది, ఓ కాన్స్పిరసీ థియరీ. ఏది జగన్ కొంత మ్యాన్ హ్యాండిల్ చేసే పరిస్థితికి వెళ్ళాడు అనే అభిప్రాయం కూడా దొర్లింది ఆ రోజున. ఏదేమైనప్పటికీ అది జరిగిన మర్నాడు ఆయన డిస్టర్బ్డ్గా ఉన్నాడు, ఆ టైంలో జరిగింది ఇన్సిడెంట్ అనే ఒక కథనం కూడా రకరకాలుగా జనాల్లో ఉంది. అది పక్కన పెట్టేసినప్పటికీ ఆయన రెండోసారి గెలవటం అనేది ఆయనకి ఇబ్బంది కలిగించిన మాట వాస్తవం. వైఎస్ పర్సనల్ లెవెల్లో చూస్తాయి. ఓకే. ఓకే. అలాంటివి జరుగుతాయి కానీ ఇది ప్రత్యేకం. ఇప్పుడున్నటువంటి అంటే విజయ్ కాంటెక్స్ట్కి వస్తే విజయ్ చిరంజీవి అవుతాడా పవన్ కళ్యాణ్ అవుతాడా అనేది చర్చ. ఆయన చిరంజీవి అయితే అక్కడ డిఎంకే గెలిచినట్టు, లేదు ఆయన పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ వచ్చేటట్టు. ఇప్పుడు మరొక పోలిక కూడా చేస్తున్నారు ఎక్కువగా నెటిజన్లు. పవన్ కళ్యాణ్, విజయ్ ఒక స్థాయిలో వాళ్ళు పాపులారిటీ ఉన్న ఇద్దరు యాక్టర్లుగానే చూస్తారు జనం. ఇప్పుడు విజయ్ ఒంటరిగా పోటీ చేసి ఎక్కువ సీట్లు చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు అయితే తెచ్చుకుంటున్నాడు చిరంజీవి లాగా. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా కూడా తను నుంచున్న 2 స్థానాల్లోనే ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది 2019లో. దీన్ని ఎట్లా వర్ణిస్తారు? అంటే పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ని 100% జనాలు అర్థం చేసుకోలేదు ఆ రోజున అనుకుంటున్నాను నేను. 2019 ఎలక్షన్స్ అప్పుడు ఆయన జనంలో పర్టికులర్గా మాస్లో ఆ స్థాయిలో ఎమర్జ్ అవ్వలేదు. దాని తాలూకా ఫలితమే అది. అంటే ఓపెన్ ప్రోగ్రామ్స్ ఏమీ తీసుకోలేదు ఆయన. బహిరంగ కార్యక్రమాలు జనాలను కలుపుకుని వెళ్ళే రోడ్ షోస్ కావచ్చు, ఇలాంటివి ఉండాలి కదా. విజయ్ మోర్ సీరియస్ పొలిటీషియన్ లాగా ఏమన్నా తమిళనాడు ప్రజలకు అనిపించాడా? పవన్ కళ్యాణ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని అప్పుడు నాడు ఏపీ ప్రజలు భావించారా? లేదు, పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ పొలిటీషియన్ అనే అనుకున్నారు కానీ కాన్ఫిడెన్స్ నింపటంలో కొంత దెబ్బతిన్నాడు ఆయన. ఓటర్లో కాన్ఫిడెన్స్ నింపటంలో కొంత వైఫల్యం జరిగింది.
ఓకే. ఇతను విజయ్ దగ్గరికి వచ్చేసరికి తను సీరియస్ పొలిటీషియన్ అనే జనాలు అనుకుంటున్నారు, ఉమ్. కాన్షియస్గానే అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మీద అయినా అడపాదడపా సినిమాలు చేస్తాడనే ఒక హోప్ ఉంది, కానీ ఇతని మీద అది కూడా లేదు. అవును. ఇది టోటల్గా డెడికేటెడ్ మనిషి అనే మూడ్లోనే ఓటర్ ఉన్నాడు. ఉమ్. ఎలాంటి పాజిటివ్ డెసిషన్ వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు 2018లో కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడి కుమారస్వామి నాడు ముఖ్యమంత్రి అవటం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా డిఎంకే పూర్తి స్థాయిలో మెజారిటీ సంపాదించలేకపోతే విజయ్కి ఒక 30-40 సీట్లు తెచ్చుకున్న పక్షంలో ఏఐఏడిఎంకే వీళ్ళకి ఏమన్నా సపోర్ట్ చేసే అవకాశం ఉండి విజయ్ ఏమన్నా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ కూడా ఏమన్నా అంటే ఉంటాయి? విజయ్ ఢిల్లీ దేవుడి ప్రసన్నత సంపాదించుకోగలిగితే మీరు చెప్పింది వర్కౌట్ అవుతుంది. ఢిల్లీ దేవుడు అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వారిని ప్రసన్నులని చేసుకోగలిగితే అతను డెఫినెట్గా మీరు చెప్పిన ఫార్ములా వర్కౌట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అమిత్ షా కూడా కాల్ చేశారు, విజయ్కి ఫోన్లో సంప్రదింపులు జరుపుతున్నారు, ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చిన సంఖ్యన ఆధారంగా కలిసి వెళ్ళాలన్నట్టుగా. అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది అప్పుడు డిసైడ్ చేద్దాము అంటున్నారు. అది కరెక్టే, మంచి నిర్ణయం. సో ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత రంగంలోకి దిగటం మంచిది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.